వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నారాయణకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి. బహిరంగ సవాల్ విసిరిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిన కోగిలతోట వైసీపీ నాయకులు. పింఛన్ పంపిణీ మీద దుష్ప్రచారాలు నమ్మవద్దు. ఇంటింటికి పింఛన్ రేషన్ అందజేయాలన్నదే తెలుగుదేశం విధానం. ఇక డీటెయిల్స్ చూస్తే, దళితులంటే తనకు ఎందుకంత అక్కసో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పాలని గుంటూరు నగరం 31వ డివిజన్ కార్పొరేటర్ అందుగుల సంతోష్ ధ్వజమెత్తారు. చంద్రమౌళి నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడారు. గుంటూరు నగర 31వ డివిజన్ ఎస్సీ కార్పొరేటర్ని. మరి గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి టిప్పర్ డ్రైవర్లన్నా, ఆటో డ్రైవర్లన్నా, పేదవాడైనా, దళితులైనా ఎందుకింత అక్కస్సు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ టిప్పర్ డ్రైవరు ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదా? చట్టసభల్లోకి వెళ్ళకూడదా? చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. పేదవాడిని, అట్టడుగున ఉన్నవాడిని పైకి లేపి చట్టసభల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారిది. నీ ఉద్దేశం కట్టల బ్యాగులు డబ్బులు తెచ్చి ఇచ్చే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశం మీది. మరి ఎందుకంత చులకన భావం? ప్రతిసారి మీ అక్కసు వెళ్ళగక్కుతానే ఉన్నారు పేదవాళ్ళపైన, దళితులపైన. దళితులు ఎవరు పుట్టాలని ఒకసారి అంటారు, తోకలు కత్తిరిస్తామని ఇంకోసారి అంటారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆస్తులన్నీ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా రామాంజనేయులు గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాళహస్తి సభలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి బాధ్యత కలిగినటువంటి డ్రైవర్గా పనిచేస్తానని ప్రజలకు ఒక హామీ ఇచ్చాడు. దుబారా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశాడన్నది ప్రజలు అంగీకరించినటువంటి సత్యం. ఈరోజు మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్లో ముందుకు వెళుతూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం అన్ని విధాలుగా కూడా వెనకబడింది. ఈరోజు అత్యధిక అప్పున్నటువంటి రైతుగా ఆంధ్రప్రదేశ్ రైతే ఉన్నాడు. మరి అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రైతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతుదే అగ్రస్థానం. అత్యధిక అప్పున్నటువంటి కుటుంబంగా కూడా ఆంధ్రప్రదేశ్ కుటుంబానికే చెందింది. నిరుద్యోగ రేటు తీసుకున్నా, మరి అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంవత్సరానికి 3,50,000 మంది పిల్లలు, పేద పిల్లలు బడికి దూరమైన, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. ధరలు పెరుగుదలలో పక్కన రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అన్నది అందరికీ విదితమే. 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం, 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, 200 రూపాయలు ఉన్నటువంటి కరెంటు ఈరోజు 600, 800 కావడం. ఒకవైపు ధరలు పెరుగుదల, మరొక వైపు పన్నుల పోటు, మరొక వైపు పన్నులు లేకపోవడం. కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమైంది. ఇక రాష్ట్రానికి వస్తే, రాష్ట్రంలో ప్రాణాధారమైనటువంటి పోలవరం గోదావరిలో కలిసిపోయింది. అమరావతి, అసలు అమరావతి రాజధాని ఆనవాళ్ళు లేకుండా చేసి 3 ముక్కలు ఆటతో
ఈ 5 సంవత్సరాలు గడిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడ పడితే అక్కడ తాకట్టు. చివరికి గ్రాఫిక్స్ అన్నటువంటి వైసీపీ నాయకులు మరి సచివాలయాన్ని కూడా 300-400 కోట్లకి అప్పులు తెచ్చారంటే మరి గ్రాఫిక్స్ మీద అప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరో మాకు అర్థం కాలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపు ఏమో మన ఆస్తులు తెలంగాణలో ఉంటే 1,04,000 కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంబైన్డ్ స్టేట్ లో మన కష్టార్జితంతో కూడా అక్కడ ఆస్తులు నిర్మించి ఆస్తుల్ని గాలికి వదిలేశాం. పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నా ఉన్నాయంటే అవి తాకట్టు పెట్టేశాం. స్థానిక ఏసీ కాలనీ మెయిన్ రోడ్ లో మజ్జిగ, నిమ్మరసం, మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాదర్తి రమణయ్య, రావమ్మ జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారి కుటుంబ సభ్యులు పాదర్తి అన్నపూర్ణమ్మ, 6వ వార్డు సభ్యులు విజయలక్ష్మి, కొంగి జగదీష్ తెలిపారు. వేసవి తీవ్రత పెరగడంతో వాహనదారులు, పాదచారుల దాహార్తి తీర్చే ఉద్దేశంతో మెయిన్ రోడ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ప్రతిరోజు చల్లని మజ్జిగ, నిమ్మరసం, మినరల్ వాటర్ అందిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నా పేరు జగదీష్. అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థంగా ఈ చలివేంద్రం పెట్టాను. ఇచ్చి ఏసీ కాలనీ రాపూర్ రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నాం. ఈ రాపూర్ రోడ్లైనా వెహికల్లో పోయే వాళ్ళైనా, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైనా ప్రతి ఒక్కరికి మజ్జిగ, మంచినీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు అన్నీ 24 గంటలు మేము ఇస్తానే ఉంటాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో టీడీపీ నేత శివనందారెడ్డిని తెలంగాణ సిసిఎస్ పోలీసులు ఓ కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు 5:30 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. దాదాపు 2 గంటల పాటు తెలంగాణ పోలీసులకు మరియు శివానందరెడ్డికి మధ్య చర్చలు జరిగాయి. తనను అరెస్టు చేయాలంటే తనకు అరెస్టు వారెంట్ చూపించాలని అడగడంతో పోలీసులు వారెంట్ను ప్రిపేర్ చేస్తుండగా కార్యకర్తల సహకారంతో ఇంటి నుండి తన వాహనంలో బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం గురించి నియోజకవర్గంలో చర్చ మొదలవడంతో స్థానిక టీడీపీ నాయకులు బ్రాహ్మణ కొట్టుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి గిత్తా జయసూర్య, శివానందరెడ్డి తమ్ముడు సురేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. శివానందరెడ్డి గారిని మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా విచారణ ఉంటే పిలిచి అడగొచ్చు విచారణకు. వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు సిసిఎస్ పోలీసులు వచ్చారు కానీ ఎందుకు వచ్చారు అంటే 41 నోటీస్ లేదు, వాళ్ళ దగ్గర అరెస్ట్ వారెంట్ లేదు, కోర్టు నోటీస్ ఏది కానీ లేదు, తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ లేదు. ఎందుకు వచ్చారు ఏమిటికంటే రండి సార్ మిమ్మల్ని విచారిస్తారంట, విచారించి పంపిస్తారంట. ఆ విధంగా సార్కు ఇన్ఫర్మేషన్ విచారిస్తాం రమ్మనంటే ఖచ్చితంగా ఆయన వచ్చి ఏ దానికైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేసే వ్యక్తి కూడా కాదు, అన్ని చట్టం తెలిసిన వ్యక్తి. ఆయన ప్రచార కార్యక్రమంలో ఈరోజు కూడా మన కాన్స్టిట్యున్సీలో ప్రచారంలోనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కానీ మన క్యాడరు, తెలుగుదేశం పార్టీ క్యాడరు ఎప్పుడు చెక్కు చెదరదు. ఈ విధంగా ఆయన మానసికంగా మమ్మల్ని ఇది చేయాలనుకుంటే కూడా ఇంకా మాకు ముందుకు దూసుకెళ్తాం తప్పకుండా. ఎందుకంటే ఈరోజు జరిగిన ఇష్యూస్ చూస్తూ ఉంటే ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే ఉదయం వచ్చి రండి ఈ విధంగా మిమ్మల్ని కూడా తీసుకెళ్తామంటే కనీసము మేము ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు ఆలూరులో వీరభద్రగౌడ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిన కోగిలతోట వైసీపీ నాయకులు, ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో హోలహుంద మండలం కోగిలతోట గ్రామం మరియు అస్పరి మండలం శంకరబండ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ నాయకులు దాదాపు 60 కుటుంబాలు టీడీపీలో భారీగా చేరడం జరిగింది. వీరభద్రగౌడ్ వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరభద్రగౌడ్ కి శాలువాలు కప్పి పూలమాలతో సన్మానించారు. పొదలకూరు పంచాయతీలోని అగచాట్లపురం మరియు పరిసర ప్రాంతాలలో తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం కొనసాగించిన కాకాని పూజిత పొదలకూరు పట్టణంలో మట్టి రోడ్డు అనేది లేకుండా చేసి మొత్తం సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దక్కుతుందన్న కాకాని పూజిత. ప్రతి ఇంటి సొంత బిడ్డగా తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సర్వేపల్లి ప్రజలు ఆదరిస్తున్నారని, ఆ తీరుని చూస్తుంటే సంతోషంగా ఉందన్న కాకాని పూజిత. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని తెలిపిన కాకాని పూజిత రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్వేపల్లి ప్రజలను కోరిన కాకాని పూజిత. పదలపూర్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ భాగంగా అగచాట్లపురంకి రావడం జరిగింది.
అగజాట్లపురం అనగానే నేను మొట్టమొదటిగా క్యాంపెయినింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలామందికి అమ్మ మన అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు అంటే పాపం గుర్తుపట్టడానికి కష్టమైంది. అందరికీ రమణారెడ్డి మనవరాలు అనగానే వెంటనే అవునా అమ్మ అని చెప్పి దగ్గర తీసుకున్నారు. అంటే మా తాతగారికి పదనపూర్కి ఎప్పటి నుంచి అనుబంధం ఉందనేది ఆ ఒక ఇన్సిడెంట్లో తెలిసిపోతుంది. చాలాసార్లు మా తాతగారిని గుర్తు చేసుకున్నప్పుడు మా నాన్నగారిని మేము అనుకుంటాము, ఎప్పుడూ కూడా వాళ్ళు రాజకీయాల్లో ఓట్ల కోసము లేకపోతే జనాలు నలుగురు వెనకాల వస్తే మనకు పేరు వస్తుందేమో రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి మంచి చేయాలని రాజకీయాలు. అందుకే ఏదైనా అవసరం అని వస్తే ఏ రకమైన అవసరమైనటువంటి కానీ రోడ్లు కానీ కాలువలు కానీ తాగునీటి సమస్య కానీ ఏదైనా మాకు సమస్య అనగానే వాళ్ళ దాన్ని వెంటనే నాన్నగారు స్పందించి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకొని ఆ సమస్య మనుషులు ఎంతవరకు బాధిస్తుంది, ఆ సమస్య నుంచి మనం వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలని అనుక్షణం ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కరెంటు తీగల వల్ల మనుషులకు ప్రాణాపాయం జరుగుతుంది, మనుషులు ప్రాణాలు నష్టపోతున్నారు అని తెలియగానే సుమారు ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకొని 78 లక్షల దాకా పెట్టి ఇక్కడ ఉండే కరెంటు తీగలన్నీ తీసేసి 33 కేవీవి పవర్ తీసేసి 11 కేవీ పవర్తో ఇక్కడ ఇవేవైతే అడ్డుగా ఉన్నాయో జనాలకి ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ తీసేసి వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా చూసుకోవాల్సిన వైసీపీ ఎమ్మెల్యే టికెట్లు డబ్బున్న వారికే సీట్లు కేటాయిస్తారని, ఎవరైతే సూట్ కేసు పట్టుకుని సీట్ల కోసం పోతారో మొదటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి వారికే ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మిట్టూరు మండలం తలముడిపి గ్రామంలో జరిగిన మండల క్లస్టర్ జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, మాండ్ర లింగారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య, బీజేపీ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో మాండ్ర శివానందరెడ్డి, జయసూర్య మరియు బీసీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా బీసీలకు అందించే సంక్షేమ పథకాలు, ఆదరణ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలపడం జరిగింది. ఈ ప్రభుత్వంలో దాదాపు 74 మంది బీసీలు హత్యగావించబడితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి, అలాగే వారి అన్నగారైనటువంటి మాండ్ర లింగారెడ్డి సార్ గారికి, సభాధ్యక్షులు వంగాల శివరామరెడ్డి గారికి, మండల పార్టీ నాయకులు ఖాతా రమేష్ రెడ్డి గారికి, మండల నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ చైర్మన్ గుండం రమణారెడ్డి అన్న గారికి, జనసేన నాయకులకు, వేదికను అలంకరించినటువంటి బీసీ నాయకులకు, అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి గారికి, ఈ జైహో బీసీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన తెలుగింటి ఆడపడుచులకు, అలాగే పాత్రికేయులకు, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ఈ సమావేశానికి విచ్చేసి నలుమూలలను నిలబడి చూస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందాలని రొంపిచెర్ల మండలం ఆరేపల్లి వాసులు ఆరేపల్లి నుంచి కోటప్పకొండకు 35 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర నరసరావుపేట మండలంలోనికి ప్రవేశించగానే డాక్టర్ చదలవాడ, గోనుగుంట్ల కోటేశ్వరరావు వారికి సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. పాదయాత్ర ముగించుకున్న ఆరేపల్లి వాసులు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి తీర్థ ప్రసాదాలు అందించి నరసరావుపేటకు మీరే కాబోయే ఎమ్మెల్యే అంటూ దీవించారు. పాదయాత్రలో పాల్గొన్న శ్రేణులకు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అభినందించారు. బీసీ సోదరులైనటువంటి దాదాపు 100 మంది పైగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు టికెట్ ఇచ్చినందుకు, అదే విధంగా రేపు 2024లో గెలుపు కోసం, అదే విధంగా ఎంపీ గారి గెలుపు కోసం పాదయాత్ర చేయడం జరిగింది. ఇవాళ ఆరేపల్లి నుంచి మేము మొదలు పెట్టుకుని బుచ్చివానిపాలెం, తర్వాత రొంపిచెర్ల, తర్వాత వడ్లమూడూరుపాలెం, ముత్తనపల్లి, కాకాని, అట్లా పెట్రోల్ పాలెం నుంచి కోనప్పకొండ దాకా పాదయాత్ర జరిగింది. ఇది మొత్తం 35 కిలోమీటర్ల దాకా వచ్చింది. అదే విధంగా మా అందరి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే రేపు 2024లో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని ఎమ్మెల్యేగా చేసి ఈ నర్సరావుపేట గడ్డ మీద నుంచి అసెంబ్లీకి పంపించాలనే ఒకే ఒక్క ధ్యేయంతో మీ పాదయాత్ర కొనసాగించడం జరిగింది.
అదేవిధంగా ఇంతమంది మహిళలు కానీ అదేవిధంగా అందరూ కానీ చిన్నపిల్లలతో సహా అందరూ ఈ పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. పింఛన్ పంపిణీ మీద వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. వైసీపీ దుష్ప్రచారాల్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. మే 13న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తణుకు 7వ వార్డు నుంచి రాధాకృష్ణ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళుతూ ఓటర్లను కలిసి చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని ఉదాహరణలతో సహా ఆరిమిల్లి రాధాకృష్ణ వివరించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటనకు అడుగడుగునా స్పందన కనిపిస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడారు. జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా 7వ వార్డులో ఉన్నటువంటి అజ్రం కాలనీ నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరొక 43 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనతో, అప్రజాస్వామిక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి ప్రారదోలే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు పలకడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున తనకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ప్రచారాన్ని నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ తణుకు పట్టణంలోని 30వ వార్డు నుంచి ఆమె ప్రచారం ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఓటర్లను కలుస్తూ రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గ పరిస్థితుల్ని విడమర్చి చెబుతున్నారు. కృష్ణ తులసి నిర్వహిస్తున్న ప్రచారానికి చక్కటి స్పందన కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలలో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ గారు తణుకు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మహిళలందరము కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి బంగారు భవిష్యత్తు మన రాష్ట్రానికి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి మనకి చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరాన్ని, చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని ఈరోజు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి దీనికి పెద్ద ఎత్తున స్పందన ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి రావాలి అమ్మా అని అందరూ కూడా మాకు తెలియజేస్తడం జరుగుతుంది. చాలా సంతోషకరం. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మనము 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలనని, ఒక దుష్ట పరిపాలనని మనం చూసాము. కళ్ళతో ఎటువంటి అవినీతికి కానీ లేకపోతే ఎటువంటి అరాచకాలకు కానీ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం చేసింది అనేది మనం ప్రత్యక్షంగా చూసాము. మరి అటువంటి ప్రభుత్వాలని మనం పారద్రోలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అందరూ కూడా ఓటర్ మహాశైలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని గమనించి మీరందరూ కూడా మీ సహకారాన్ని అందిస్తారని, మరి రాధాకృష్ణ గారిని అత్యంత మెజారిటీతో, అధిక మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పంపిణీ చేసే పెన్షన్ల వ్యవహారంలో సీఎం జగన్ రాజకీయ లబ్ధితో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నాడని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోతాడనే దానికి ఒక నిదర్శనం. ఏదైతే ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి పింఛన్లను నిలిపేసి సచివాలయాల దగ్గరే వచ్చి తీసుకోండి అని ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు, ఈవేళ మొండు టెండలు, 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆ అవ్వ తాతమ్మలు మరి ఇంటి దగ్గర నుంచి సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడమే కష్టం. రెండవది, ఈరోజు సచివాలయం కూడా 2-3 గ్రామాలకు కూడా కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి స్థితిలో ఆ బయట గ్రామాల నుంచి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి తీసుకోవడం అంటే అది కూడా ఎంత కష్టం, సాధ్యం కానిటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మూర్ఖత్వంగా సచివాలయాల దగ్గరే
పింఛన్లు తీసుకోండి అని చెప్పడం అని అంటే తమ రాజకీయ లబ్ధి కోసం కుటిల రాజకీయాలు చేసుకోవడం కోసం ఆ వృద్ధులను, వితంతుల్ని, దివ్యాంగులను కూడా వదలదు అనేటువంటి విషయం చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆచంట నియోజకవర్గం మార్టేరు వేణుగోపాల ఫంక్షన్ హాల్ నందు ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు దిగమర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కనపాల పెద్దిరాజు మాదిగ, పలివెల పైడయ్య మాదిగ, తొత్తరమూడి శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. ఈనాటి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్, బిహెచ్పిఎస్ వివిధ విభాగాల ఎంఆర్పిఎస్లో ఉండబడే వివిధ విభాగాల నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాన్యశ్రీ మందాకృష్ణ గారి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల మీద ఆయన చిన్న చూపు చూడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన 2019లో ఈ ఎలక్షన్కి 29 సీట్లు ఎస్సీలకి రిజర్వేషన్ అయితే అందులో 9 సీట్లు మాత్రమే మాదిగలకు కేటాయించి 20 సీట్లు మా సోదరులకు కేటాయించడం అది మాకు చాలా బాధాకరంగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలనలో మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేయకపోగా ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టి దానికి ఒక చైర్మన్ పెట్టి వాళ్ళని డమ్మీగా ఉంచి చివరికి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా మరి కార్పొరేషన్ నిధులన్నీ కూడా పక్కదారి మళ్లించటం, కార్పొరేషన్ వల్ల మాదిగలకు కానీ ఎస్సీలకు కానీ 59 కులాలకి ఎటువంటి లబ్ధి లేకోకుండా ఆ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాల మండలంలోని బొండాడపేట, బొండాడ గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ఆటోలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పలువురు నాయకులు, అభిమానులు పూల వర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్వా రైతుల్లో వెలుగులు నింపానని శివరామరాజు ప్రజలకు, రైతులకు గుర్తు చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల మనసుల్లో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని కలవపూడి శివ అన్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం ఈరోజు బొండాడపేటలో బాగా జరిగింది. బొండాడపేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని నాకు అపూర్వమైన స్వాగతాన్ని పలికి మంచి ఆదరణ ఇచ్చారు. బొండాడపేట గ్రామస్తులందరికీ కూడా ఒక అభిమానం ఉంది. ఇక్కడ ప్రధానంగా మంచినీటి సమస్య ఉండేది. ఆ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేస్తాం. ఈరోజు అందరికీ కూడా స్వచ్ఛమైన మంచినీరు తాగగలుగుతున్నారు. అదేవిధంగా గ్రామంలో రోడ్లు కూడా అద్దానంగా ఉండేవి, రోడ్లన్నీ కూడా బాగా నిర్మాణం చేశాం. అట్లాగే కరెంట్ సమస్య లేకుండా చేశాం. పేదవర్గాలందరికీ కూడా అందుబాటులో ఉన్నాం. ఇక్కడ వ్యవసాయం అంతా కూడా ఎప్పుడూ కూడా ఈ మొగదిండి డ్రైన్ తోటి పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులకి ఎవరికి కూడా ఏది మద్దతు అనేది ఉండేది కాదు. ప్రతి సంవత్సరం కూడా పంట పోయేది. మనం అపోజిషన్లో ఉండగా ఉద్యమం చేసి డ్రైన్లు బాగు చేయించాం. అధికారంలోకి వచ్చాక మిషనరీ పెట్టి డ్రైన్లు బాగు చేయించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశాం. నారాయణ గారు, మీరు చెప్పిన అభివృద్ధి వాస్తవమని నిరూపిస్తే నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. వాలంటీర్ల సేవలను టీడీపీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఈ రాష్ట్రంలో 1,41,00,000 కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా అందుతున్న సేవలను అడ్డుకొని సామాన్య ప్రజలను చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లోకి నెట్టారని అన్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తాను హుందాగా చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక నారాయణ వాళ్ళ పార్టీ నేతలను పెట్టించి తిట్టించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికీ నెల్లూరు నగర అభివృద్ధిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, చేతనైతే అది అబద్ధమని నిరూపించాలని నారాయణకు సవాల్ విసిరారు. నెల్లూరు నగరానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ పనులకు 11% వడ్డీతో 830 కోట్ల రూపాయలు HUDCO నుంచి అప్పు తీసుకొచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ నుంచి అందుతున్న సేవల్ని ఆపించి చాలా సంతోషపెడతా ఉన్నారు. అంటే వారు మొదటి నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు, మరలా ఆ స్థానంలో వారు ఏదైతే గతంలో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టారో ఆ జన్మభూమి కమిటీలను మరలా తీసుకురావాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తూ, అందులో భాగంగా ఈరోజు కోర్టుకు వెళ్ళి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలు పొందుతున్నటువంటి సేవలని ఆపించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇందులో వారు ఫీల్ అవుతున్నది ఏంటంటే 2,60,000 మంది ఉన్నటువంటి వాలంటీర్స్ని అవమానించాము, వారి యొక్క సేవలను ఆపించామనుకుంటున్నారు. కానీ ఆపింది 2,60,000 మందికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. సమాజంలో 90% అంటే 1,60,00,000 కుటుంబాలలో 1,41,00,000 కుటుంబాలు ఈ వాలంటరీ సేవలని పొందుతూ ఉన్నారు. ఈ 1,40,00,000 కుటుంబాలన్నింటినీ కూడా అవమానించారు, ఇబ్బంది పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వాస్తవ మనస్తత్వం ప్రజలందరికీ కూడా తెలిసింది. సామాన్యుల పాలిట ఆయన ఎంత కర్కశంగా ఉంటారు, కనీసం కనికరం కూడా ఉండదు అనే అభిప్రాయం ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా మరొక్కసారి తెలుసుకోగలిగినారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఇటీవల నారాయణ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే అభివృద్ధి చేశాను అనే అబద్ధం మోసపు మాటలు చెప్తున్నారో దాని గురించి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆ రోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను వాస్తవాలే తెలియజేశాను. కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా 8 మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు. నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను, చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను. మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాక్షసుడని, సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయినా కూడా మేమెవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు. కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియచేస్తే మీరు నోటుకు వచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం, మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు సమక్షంలో వైసీపీ శ్రేణులు టీడీపీలో 150 కుటుంబాలు చేరారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ నరసరావుపేటలో వైసీపీ పనైపోయిందని అన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గాన్ని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోచుకున్నాడని అన్నారు. మీడియా సోదరులు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసేన పార్టీ నాయకులు, మహిళలు, వీర మహిళలు, మరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 3 రాజకీయ పార్టీల మద్దతుతోటి ముందుకెళ్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే చేతకాని ప్రభుత్వం ఉందో, ఎవరైతే చేతకాని ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ గద్దె దించడానికి ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి రేపు రాబోయే కాలంలో 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సహకారం అందజేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారిని పూర్తిగా నమ్మి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్టీకి అండగా ఉండడానికి ఇవాళ వైసీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా మంది ఇవాళ టీడీపీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. పోయినసారి అనుకోకుండా వైసీపీ ప్రభుత్వానికి మరి మోసపు వాగ్దానాలతో గవర్నమెంట్కి రావడం జరిగింది. ఓ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జాతకాల ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేటలో గెలిచి అని ఒక అవినీతి ఎమ్మెల్యే, ఓ దుర్మార్గం ఎమ్మెల్యే, ఆ విధంగా పేరు పడిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా జీ ట్యాక్స్లు, ప్రతి పనికి ట్యాక్స్ కట్టాలి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి, బహిరంగ సవాల్ విసిరిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిన కోగిల తోట వైసీపీ నాయకులు.
పింఛన్ పంపిణీ మీద దుష్ప్రచారాలు నమ్మవద్దు. ఇంటింటికి పింఛన్ రేషన్ అందజేయాలన్నదే తెలుగుదేశం విధానం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.